నమస్కారాలండి. ఒక మాట, ఒక విచిత్ర సత్యం. అదేమంటే మన మానవులము ఈ భూమి నుండి ఇనుము అనబడే లోహాన్ని ఎప్పుడు బయటకు తీసామో ఇక అప్పటి నుండి ఆ ఇనుము మనపై పగబోనింది. నిజానికి మనము దానిని నిప్పులో కాల్చి సుత్తతోని సమ్మెడతోని కొట్టి అటుమలిసి భయపెట్టి ఎన్నెన్నో రూపాయల వస్తువులుగా మనం తయారు చేసుకుంటున్నాం. నిజానికి మనము పశువుల్ని నాగళ్ళు బండ్లు కట్టి ఎన్నో రూపాయలు వాడుకుంటున్నాం. అయితే అవి మనలాంటి జీవులే కనుక ఏం చేయలేకపోతున్నాయి. కానీ ఇది ప్రకృతి. నువ్వు జీవుడవు, అది నిన్నేమైనా చేస్తుంది. ఈ నిజం నీకేమాత్రం తెలియకుండా పోయింది. నిజానికి మనం దాన్ని ఎన్నో రకాలుగా హింస పెట్టాం కనుక ఇక మనపై పగబోని బాంబుల రూపాన, పిరంగుల రూపాన, తుపాకుల రూపాన, కత్తుల రూపాన, వాహన ప్రమాదాల రూపాన, యాక్సిడెంట్ల రూపాన, ఈ విధంగా మనం యాడ దొరికితే అక్కడ అది మనపై లౌక్యంగా అది దాన్ని పగ తీర్చుకుంటుంది. చిత్రంగా చూడండి, అది బాంబులు, తుపాకులు, కత్తులు, వాహనాలు ఇవన్నీ కూడా మన చేతిలోనే కదండి. మన చేతిలో తుపాకీ, మన చేతిలో కత్తే మరలా మననే దాన్ని పగ తీర్చుకుంటుంది. మనం అనుకుంటాం తెలివైన వాళ్ళమని. నిజానికి మానవ జాతి మరణం అనేది ఎక్కువ శాతం ఈ ఇనుప లోపమే కదా చంపేస్తుంది. కొత్త కొత్త నిర్మాణాలు కూలడము, వాహనాలు యాక్సిడెంట్ కావడము, ఈ విధంగా అకాల మరణాలతో ఇనువే మనను తన పగ తీర్చుకుంటుంది. నిజానికి ఇనువు చంపకుండా మానవుడు ఎలా చనిపోతున్నాడు? అనారోగ్యాలు వస్తున్నాయి, లేక వృద్ధాప్యం వస్తుంది. ఇంతే కదా, ఇది నిజము కాదంటారా? కూలీలోగా ఆలవడము, సమ్మెడతో కొట్టడము, హింసలు పెట్టి ఎన్నెన్నో మెలికలుగా రూపాయలు దిద్దడము, ఇవన్నీ అనుభవిస్తూనే అది కూడా ఈ విధంగా ప్రతీకారం అనేది అందుకే దొరికినట్టుగా ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటుంది. ఇది విచిత్ర విశ్వం. ఎందున నీకే తెలియదనుకోకు మానవుడా. విచిత్రంగా తెలియగల వాడిని అనుకునే నీవు ఏమీ తెలియని వాడిని అని తెలుసుకోలేవు. ఇక ఆ లోహానికి ఏమి తెలియదు అనుకుంటావు. కానీ నీకన్నా కొన్ని వేల లక్షల రెట్లు తెలియదని తెలుసుకోలేవు. భూమిలో ఉన్న ఇనుము ఎప్పుడు నువ్వు బయట తీసి దాన్ని హింసిస్తున్నావు. ఇక అప్పటి నుండి ఇక నిన్ను ఎక్కడ దొరికితే అక్కడ ప్రతీకారం కూడా తీర్చుకుంటున్న సంగతి గ్రహించలేకున్నావు. సరే, ఉంటాను.